ఇండ్లు కావాలి. ఇక్కడైతే మాకు చాలా చాలా డేంజర్గా ఉంది. నైట్ వాన పడడం వల్ల మా ఇండ్ల పైన అయితే చెట్లు ఇరిగి పడ్డాయి. ఆ చెట్లు ఇరిగి పడ్డప్పటి నుంచి బయటనే ఉన్నాం మేము. ఇప్పటి వరకు అయితే అన్నం తినలే, ఏం తినలే మేము. మాకైతే ఇండ్లు కావాలి. ఇప్పటి వరకు చెట్టు పడ వీళ్ళు బతుకురా చచ్చిపోయారా అని, కానీ ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఒక ఇది రాలేవారు, ఒక ఎమ్మెల్యే ఎవ్వరు రాలే మా ఇంటికి ఇప్పటి వరకు. వర్షం పడ్డది, మా ఇంటి పక్కన ఉన్న చెట్టు ఇరిగిపోయి మా గుడిసె పైన పడ్డది. మొత్తం దానిపైన ఉన్న రేకులన్నీ ఇరిగిపోయినాయి, వాటర్ వచ్చినాయి లోపలికి. ఆ వాటర్ ఎత్తి పోసుకుంటూనే అయింది మాకు నైట్ మొత్తం. కరెంట్ లేదు, నైట్ వాటర్ వచ్చినా తాగానికి నీళ్ళు కూడా నింపుకోలేదు ఇప్పటి వరకు మేము. ఇప్పటివరకు అన్నం కూడా తినలేదు, నైట్ తినలే, ఇప్పటి వరకు అన్నం కూడా తినలేదు. ధర్నా కూర్చున్నా మాకైతే ఇండ్లు కావాలి. ఇస్తాం అంటారు, ఇస్తాం అంటారు కానీ ఇస్తలేరు మాకు. నేను పుట్టి 17 సంవత్సరాలు అయింది, ఇక్కడనే పుట్టిందని ఇక్కడనే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తా అంటారు. మా పైన భరోసా లేదా మీకు? ఇస్తాం, మేము ఇక్కడనే కట్టిస్తాం మీకు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే మాట అంటారు కానీ ఇస్తలేరు మాకు. ఎందుకు మా పైన ఎందుకు అంత ఇది మీకు? మాకు ఇయ్యబుద్ధి అయితే లేదా? ఏమవుతుంది మీకు? మేము ఏం చేసినాం మీకు అంతగానం? మాకు ఇండ్లు కావాలి. చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లాంటి ఇళ్ళలో ఎట్లుంటున్నారు? ఎట్లా అసలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది, స్టడీస్ కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. చదువుకోనికే ఇది కూడా లేదు మాకు అసలు. ఇక్కడ కరెంట్ పోతే బయట వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మార్నింగ్ స్కూల్కి పోవాలంటే 2 బాత్రూమ్లు ఉంటాయి. 75 ఫ్యామిలీస్ లైన్ కట్టుకొని పోయి స్నానాలు చేసుకొని రావాలి. ఆ టైం దాకా స్కూల్ టైం అయిపోతే స్కూల్కి కూడా పోతలేరు. స్కూల్కి పోకుండా ఒకడే పోరు స్కూల్కి. ఇంట్లోనే కొంతమంది అయితే 10th దాకా చదివి ఆపేసి పనులలోకి వెళ్తారు ఇంట్లో ప్రాబ్లం వల్ల. ఇప్పుడైతే వానవాడి నైట్ బుక్కులు బొంతలు అన్నీ తడిచిపోయినాయి మావి. ఇప్పుడు ఏం మాకు బియ్యం కూడా తడిచిపోయినాయి. అందుకోసం అన్నం కూడా ఉండాలి ఇప్పటి వరకు. మేము అన్నం కూడా తినలే ఇప్పటి వరకు. మార్నింగ్ 5 o'clockకి కరెంట్ వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ బ్రష్ చేసుకొని ఒక ధర్నా చేస్తున్నాం. ఏం తినలే ఇప్పటి వరకు మేము, ఖాళీ బ్రష్ చేసి ఉన్నాం అంతే. మాకైతే ఇండ్లు కావాలి. అర్థమైతే ఎందుకు వస్తలేదు? నైట్ వాన అన్ని తిరిగినాం. అన్ని నెలల 10 రోజులు పనికి పోతే 20 రోజులు తిరుగుడే అవుతుంది మాకు. తిరుగుతురు అందరు ఇస్తాము అది అని అంటారు కానీ ఇస్తలేరు మాకు. మాకైతే ఇండ్లు కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మా అక్క పుట్టి 20 సంవత్సరాలు అవుతుంది. పుట్టింది ఇక్కడ 20 సంవత్సరాలు. మా అక్కకు పెళ్ళి అయ్యి ఒక కొడుకు ఇప్పుడు స్కూల్కి పోతుంది. 5 సంవత్సరాల కొడుకుకి. ఇప్పటివరకు మాకైతే ఇండ్లు అయితే ఇస్తలేరు. ఇండ్లు కావాలి మాకు. ఏదో ఇప్పుడు అంగన్వాడికి వెళ్తుంది తన కూతురు. ఏం చెప్తారు ప్రభుత్వం? మాకదే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తామన్నా, ఏం చెప్పేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలన్నా, మేము అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటాం. చాలా ఇబ్బంది అన్న. చెట్టు కూలింది, నైట్ అంతా కరెంట్ రాలేదు. నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాం. చిన్న బేబీస్ కూడా వాళ్ళని చూసుకుంటా బయట గాలి వస్తలేదు, బయటకు వచ్చి కూర్చున్నాం అందరం. చిన్న పిల్లలు వేసుకుని రాత్రి టైంలో మొత్తం ఇక్కడే బయటనే కూర్చున్నారా? అన్న నైట్ ఆ చెట్టు పడ్డాక ఇంకా రేకులు కూడా అన్ని పలిగిపోయినాయి. అది గుడిసె ఎక్కడ పైన పడుతుంది భయంతో అని చావు భయంతో బయటకు వచ్చి కూర్చున్నాం. కొంతమందికి దెబ్బలు తాకినాయి. ఒక అంకుల్కి అయితే దెబ్బ తాకినా హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చిండు. ఇప్పటివరకు ఏం తినలేదంట? అవునన్న, ఏం తినలేదు. ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతున్నాం అంతే. డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము చూసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి ఇవ్వండి మాకు ఇల్లులు అంతే. ఇప్పటికి చాలా మీటింగ్స్కి వెళ్ళినామన్నా. మీటింగ్స్కి వెళ్ళి చాలా పేపర్స్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు వరకు చిన్న హింట్ కూడా ఇస్తలేరు మాకు. చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 2 బాత్రూమ్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళాలంటే కష్టం అవుతుంది మాకు. నెల ఫీజులు కట్టడానికి కూడా ఎగ్జామ్ కూడా ఆపేస్తారు, ఫీజు కట్టలేమని. నాకైతే పోయిన సంవత్సరం ఫీజే కట్టలే, ఇప్పుడు వరకు కూడా కట్టలే. స్కూల్లో కూడా జాయిన్ కాలే, ఇంకా స్కూల్లో కూడా జాయిన్ కావాలి. ఇప్పుడు అంతా స్కూల్ అండ్ ఫీజు అయిపోయింది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ నుంచి వచ్చేసి హై స్కూళ్ళలోకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ చాలా వెయ్యిలో ఫీజులు చెప్తారు. మా మమ్మీ డాడీ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నైట్ పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దోమలు, పురుగులు, ఎలుకలు అయితే చాలా పెద్ద వస్తాయన్న, కరుస్తాయి కాళ్ళకు, హ్యాండ్స్కి అన్ని. మా ఇంట్లోనే మా పాపకు కరిచింది, మా అక్క కూతురికి. తన హాస్పిటల్ తీసుకెళ్ళింటే చాలా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు తనకి. ఇంకా దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అన్న ఇక్కడ ఉండి. గత 35-40 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి. మా పెద్దక్కకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా ఇప్పుడు.
వాళ్ళ పెద్ద కొడుకు స్కూల్కి వెళ్తాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్, వాళ్ళ కూతురు నర్సరీ. ఇప్పుడు ఎంత అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు మాకు. దీనివల్ల మీ స్టడీస్కి ఇబ్బంది అవుతుంది కదా తల్లి మరి చాలా. కూడా కరెంటు లేకపోతే బయటకు వచ్చి చదవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మాకు. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి.